శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి ఏప్రిల్ 15 నుండి 30వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి సంబంధించి తృతీయంలో రాహుగ్రహ సంచారం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. రాహు 3వ స్థానంలో ఎప్పుడు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. అది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాడు అంటే, మీకు ఏదైతే చెడు జరగబోతుందో అది చెప్పే క్రమంలో ఆయన ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు. మీరు ఏదైనా సరే నిర్ణయం తీసుకునేటట్టయితే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలా, వేరే నిర్ణయం తీసుకోవాలా అనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే చతుర్థ స్థానమునందు బుధ కుజ శనిగ్రహ సంచారాల వల్ల వ్యాపారం మధ్యస్థంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పలేం, అలా అని చెప్పి నెగిటివ్గా ఉంటుందని చెప్పలేం. శనితో కలిసి ఉన్న కారణం చేత ఏవైనా సరే మీ దగ్గర ఖాతా కానీ అప్పుగా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం లాంటివి జరగవచ్చు. ఆ ప్రకారంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి సంబంధించి పంచమ స్థానమునందు సూర్యగ్రహ సంచారం వలన కొన్ని రకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అధికారులతో కానీ ఎవరన్నా పెద్దలతో కానీ తొందరపడి ఒక మాట అనడం, దానివల్ల చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది. 6వ స్థానమునందు శుక్రగ్రహ సంచారం, 6th హౌస్లో శుక్రుడు ఎప్పుడూ కూడా మిస్కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు. అది కూడా భార్యాభర్తల మధ్యలో మిస్కమ్యూనికేషన్ చేస్తారు. సో వీలైనంత వరకు ప్రాపర్గా కూర్చోబెట్టి సిచ్యువేషన్ని చెప్పండి, దాన్ని బట్టి ఆటోమేటికల్గా మీకు మంచి రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. అలాగే 7వ స్థానంలో గురుగ్రహ సంచారం చేయడం వలన గురువు కూడా మంచి కమ్యూనికేషన్ రిలేటెడ్ అనేటువంటి వాడు. 7వ స్థానం గురువుకు మంచి లాభస్థానమే కాబట్టి 7వ స్థానంలో గురువు ఉండడం వలన వీరికి జరిగేటువంటి అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థి దశలో ఉన్న వారికి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 9వ స్థానమునందు కేతుగ్రహ సంచారం. 9వ స్థానంలో కేతువు ఇచ్చేటువంటి రిజల్ట్స్ మధ్యస్థంగా ఉంటాయి, అంత అద్భుతంగా ఏమి ఉండవు. కాబట్టి మిమ్మల్ని మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళు మాత్రం మిమ్మల్ని పీడిస్తూనే ఉంటారు, ఎమ్మడి పడుతూనే ఉంటారు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మంచిది. ఓవరాల్గా మనకి ఒక సిచ్యువేషన్ పరంగా చూసుకుంటే మనసులో ఆలోచనలు ఎక్కువ అవుతాయి, నిరుత్సాహం కూడా ఎక్కువ అవుతుంది. అలాగే ఉద్యోగంలో విపరీతమైనటువంటి ప్రెషరు, హార్డ్ వర్క్ ఉంటుంది. అలాగే మీ సీనియర్స్ కూడా మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది. కొలీగ్స్తో ఏదన్నా కొంచెం ఫైట్ అవ్వచ్చు, మీతో పని చేసేటువంటి సహోద్యోగులతో ఏదన్నా ఇబ్బంది పడవచ్చు, ఏదన్నా గొడవ అవ్వచ్చు. ధనపరంగా చూసుకుంటే వీలైనంత వరకు హెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా, రోజువారీ వచ్చేటువంటి ఖర్చుల పరంగా డబ్బు ఖర్చు అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో అప్పు మాత్రం చేయకండి. ఈ సమయంలో అప్పు చేయడం మీకు అంత మంచిది కాదు. కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కనుక భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా రావచ్చు. చాలా కఠినమైనటువంటి రూల్స్ పెట్టి మిమ్మల్ని ఆపేటువంటి క్రమంలో మీ యొక్క బెటర్ హాఫ్ చేస్తారు. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే ఒబిసిటీ ప్రాబ్లం కానీ, కడుపు నొప్పి ఇలాంటివి కానీ, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు విపరీతంగా పెరగచ్చు. అలాగే గురువు యొక్క సంచారం వలన కన్ఫ్యూజ్డ్ పనులు చేస్తారు, పనులలో ఆలస్యం కూడా జరుగుతుంది. కుజగ్రహం యొక్క సంచారం వలన విపరీతమైనటువంటి కాంపిటీషన్ పెరుగుతుంది, కాంపిటీషన్లో నెగ్గుతారు. అలాగే శత్రువులు కూడా ఎక్కువ అవుతారు. శనిగ్రహ సంచారం వలన మిస్కమ్యూనికేషన్ అవుతుందని చెప్పాను. మీరు ఒక మాట చెప్తే ఇంకో మాట అర్థం చేసుకొని అది ఇంకోలా బయట మాట్లాడుకోవడం జరుగుతుంది. రాహుగ్రహ సంచారం వలన సడన్గా పనులలో మార్పులు, సడన్గా మీరు ఏవైనా సరే చేంజెస్ జరగవచ్చు. కేతు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటువంటి క్రమంలో పనిచేస్తూ ఉంటారు. ఓవరాల్గా ఈ యొక్క రాశివారు మీరు ఎంచుకున్నటువంటి పని అయిపోయేంత వరకు వెనుదిరగకండి. మీరు పని చేసే క్రమంలో మీ పక్కనే ఉండి మాట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు, పట్టించుకోకండి. మీరు సాధారణంగా ధనుసు రాశి అంటేనే ఇట్లా గీత గీస్తే గీత మీద నిలబడేటువంటి వాళ్ళు. మీ పద్ధతి, మీ ధోరణిలోనే మీరు ఉండడం చాలా మంచిది. ఇక ఈ పరిస్థితులన్నింటినీ కూడా ఎదుర్కోవాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.